రైతు మిత్రులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మనకైతే అన్ని ప్రాంతాల్లో దాదాపుగా వరి కోతలు అయితే కోయడం అయితే పూర్తయిపోయిందనమాట. అయితే మనకు దమ్ము సమయంలో వరి కోసిన తర్వాతకి ఏవైతే ఉన్నాయో అవశేషాలు మనకు ఈ వరి కొయ్య కావచ్చు, గడ్డి కావచ్చు, వీటిని అయితే రైతు మిత్రులు అయితే కాల్చివేయడం అయితే జరుగుతుందనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రధాన పొలానికి మనకి ఏవైతే మనకు మేలు చేసేటువంటి మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇంకా ఏంటంటే వీటిని కనుక మనం గడ్డిని కనుక తగలబెట్టడం వల్ల మనకు పోషకాలు కూడా తగ్గిపోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ వరి గడ్డిని లేదా ఈ వరి కొయ్యల్ని కాల్చివేయడానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే మనకు రైతులు దమ్ము సమయంలో ఈ గడ్డి ఏదైతే ఉందో కల్టివేటర్కి అయితే చుట్టుకు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని కాల్చివేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనకు ఏవైతే ఉందో ఈ వరి కొయ్యలు కావచ్చు, ఈ గడ్డి కావచ్చు, ప్రధాన పొలంలో తొందరగా మురగాలంటే ఏం చేయాలంటే మనం ఏదైతే దమ్ము చేస్తామో నీళ్ళు వేసిన తర్వాతకి మనం ఏదైతే దమ్ము చేస్తామో మొదటిసారిగా దాంట్లో కనుక మనం ఒక ఎకరాకు దాదాపుగా 40 కేజీలను కనుక ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక మనం ఇది దున్నడానికి ముందు మనం నీళ్ళు వేసిన తర్వాతకి దున్నుతుంటే కానీ చల్లుతున్నట్లయితే మనకైతే తొందరగా మురగడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎస్ఎస్పిలో ఉన్నటువంటి పోషకాలతో పాటుగా ఇతరత్ర మనకి ఏవైతే సూక్ష్మ పోషకాలు కూడా నేలకైతే అందడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన పంట మనం నాటిన తర్వాతకి ఏదైతే ఉందో వరి పంట అదైతే మనకు ఏపుగా పెరగడానికి, మంచిగా ఆరోగ్యంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మనం అతి తక్కువ ఖర్చులో మనం ఏదైతే ఉందో ఈ ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక ఒక ఎకరాకు 40 కేజీలను కనుక మనం చల్లుకున్నట్లయితే తొందరగా నేలలో అయితే మురిగిపోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల రైతుకైతే ఎక్కువగా లాభం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ప్రతి రైతు మిత్రుడు ఈ విధంగానే చేయండి. ఈ గడ్డిని మనం ఏదైతే ఉందో ఈ విధంగా కుళ్ళబెట్టడం వల్ల మనకు మంచి పోషకాలు అయితే నేలకైతే అందుతాయని చెప్పవచ్చు అన్నమాట.